లవ్ అంటే ఏంటి కరెక్ట్ గా మీరు థింక్ చేయండి. అన్కండిషన్ లో ఉంటుందా ఈ ప్రపంచంలో? నేను ఎంత ప్రాబ్లం ఉండే కూడా నేను నీకు టైం ఇచ్చేకి అవ్వదు, నాకేమో టెన్షన్ ఉంది, ఆ టైంలో నువ్వు లవ్ చేస్తావా? లవ్ షుడ్ బి నాట్ లైక్ బిజినెస్. నువ్వు నన్ను బాగా చూసుకుంటే నేను నువ్వు బాగా చూసుకుంటాను, అది కాదు లవ్. కరెక్ట్ కదా? సో ఆ లవ్ గురించి మాట్లాడే టైంలో కొంచెం ట్రూత్ చెప్పే టైంలో లవ్ అంటే ఇతను పడదు అని ఆ కన్క్లూజన్కి వస్తే నేనేం చేసేకు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్ప్లాషీ వైబ్స్. ఈరోజు నేను మీతో ఒక సీక్రెట్ షేర్ చేసుకోబోతున్నాను. ఆ సీక్రెట్ ఏంటంటే, ఇప్పటిదాకా నేను ఎప్పుడు సుస్మితతో కూడా ఈ సీక్రెట్ షేర్ చేసుకోలేదు, మీతో మాత్రమే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే ఏంటంటే, సుస్మిత ఎప్పుడు వస్తుంది, మనం నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా? బాయ్. ఏం చేస్తున్నావు? ఏం లేదు, నా జా లైన్ చెక్ చేసుకుంటున్నాను. ఈ మధ్య కొంచెం పెళ్ళి లావ్ అయ్యాను కదా, జా లైన్ ఎలా ఉందా అని చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఓహో, ఇక్కడ చూసుకుని చాలు కానీ వెనక్కిరా. మన ఇంట్లో మిర్రర్సే లేవా? కెమెరాలో చూసి చెక్ చేసుకుంటున్నావు. మిర్రర్స్ ఉన్నాయి, కాకపోతే కెమెరా ముందు నేను ఎట్లా ఉన్నానో చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇన్ని రోజులు నీ ఒక్కదాన్ని నువ్వు షూట్ చేసుకున్నావు, నువ్వు బాగుంటావని నాకు తెలుసు, మన వ్యూవర్స్ కూడా తెలుసు. నేను కూడా బాగున్నాను. నేను ఒక్కదాన్ని ఎక్కడ షూట్ చేసుకున్నాను? నువ్వు ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి కదా, ఛానల్లోకి వెళ్ళి చూసుకో, తెలుస్తుంది. ఉన్నాయి, కొంచెం పోర్షమే గైస్. కాకపోతే ఈసారి ఫుల్ టైం నేను మా నువ్వు బిజీగా ఉండి నువ్వు రాలేకపోయావు. హలో, చూసుకుని చాలు, చెక్ చేసుకుంది చాలు. అయినా నీకు జా లైన్ పిచ్ ఏంటి చెవి? నీకు పెళ్ళైపోయింది, గుర్తుంది కదా? గుర్తుంది. ఇప్పుడు నేను వ్యూవర్స్ ముందు రావాలి కదా, మాట్లాడాలి కదా. చూడు గైస్, నేను మీకు నచ్చుతున్నాను. నీకు నా చెవులో ఏమైనా కాలీఫ్లవర్ కనిపిస్తుందా? కాలీఫ్లవర్ అయితే చెవులో లేదు, వెళ్ళి కిచెన్ లో చెక్ చేసుకో. ఓ నో, జోకింగ్ లేదు. ఒకసారి చూడు. అయినా నీకు పెళ్ళైపోయింది కదా, మరి నీకు ఈ జా లైన్ పిచ్ ఏంటి? నువ్వు ఎలా ఉన్నా చూడాల్సింది నేనే కదా. నాకు బాగానే ఉంటున్నావు కదా, నేను ఎప్పుడే నీకు చెప్పాను నీ జా లైన్ బాగాలేదని. మరి ఎందుకు నువ్వు పదే పదే ఆ కెమెరాలో అలా చూసి చెక్ చేసుకుంటున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అబ్బా, అదేదో మరి మీ అమ్మాయిలు ఏదో పెద్ద మీ అమ్మాయిని మేము చూడాల్సింది కూడా మేము హస్బెండ్స్ మాత్రమే. మరి మీరెందుకమ్మా అద్దం ముందు అంతంత సేపు రెడీ అవుతారు? మీకోసమే కదా. నేను కూడా అయితే మీ వైఫ్స్ కోసమే. సారీ, వైఫ్ కోసమే. సారీ గైస్, వైఫ్ కోసమే. వైఫ్స్ అంటావేంట్రా? నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారేంటి? అదేదో ఫ్లో లో వచ్చేసింది, దాన్ని ఎందుకు అంత సీరియస్ తీసుకున్నావు? నువ్వు ఒక్కదానివే నా వైఫ్, నా బెస్టీ, నా బెస్ట్ వైఫ్. బెస్ట్ వైఫ్, బెస్ట్ వైఫ్ అంటే బెస్ట్ వైఫ్, వర్స్ట్ వైఫ్, ఇలాంటి వైఫ్లు కూడా ఉంటారా? నీకు ఇంతమంది వైఫ్లు ఉన్నారా? మళ్ళీ ఫ్లో లో ఏదో వచ్చేసింది. ఐఎమ్ రియలీ సారీ, యు ఆర్ ద బెస్ట్ వైఫ్ ఫర్ మీ. యు ఆర్ ద బెస్ట్ వైఫ్ ఫర్ మీ. చూడండి గైస్, ఏం చెప్తున్నాడు? వ్యాలంటైన్స్ డే రోజు బెస్ట్ వైఫ్ నేనంట. మరి ఇంకెంతమంది వైఫ్లు ఉన్నారో నాకు తెలీదు. ఎవరు లేదు గైస్, అనవసరంగా నువ్వు నా ఇమేజ్ డామేజ్ చేయకు. బెస్ట్ వైఫ్స్ జాలైన్ అంటున్నావు. పెద్ద ఏముంది దాంట్లో? మీరు కూడా అంతసేపు రెడీ అవుతారు. ఎవరు ఎంతసేపు రెడీ అవుతారు? మీరే. ఒక మాక్సిమం 10 minutes అంతే. 10 minutes. అట్లయితే చూడు, మేము మీలాగా 10 minutes కూడా కాదు, 5 minutes. ఇలా ఒక టీ షర్ట్ వేసుకుని స్టైల్, ఒక జీన్స్, స్నీకర్స్, ఇలా ఒక షేడ్స్ పెట్టేసుకుని బయటికి అలా వచ్చేస్తాం టక్కని. షేడ్స్ ది ఎవరైనా లోపల పెట్టుకుంటారా షేడ్స్? చూడండి గైస్, చెప్తున్నాడు కదా 5 minutes. ఒప్పుకుంటా, 5 minutes రెడీ అవుతారు. కానీ ఆ 5 minutes కి ముందు ప్రిపరేషన్ ఉంటుంది. చూడండి, ఆ టీ షర్ట్, జీన్స్, ఈ గాగల్స్ ఎక్కడ ఉంటాయో వీళ్ళకి తెలియదు అనమాట. అవన్నీ వెతికిచ్చేకి మాకు ఒక 15-20 minutes పడుతుంది. ఒక దగ్గరే పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ దానికి మ్యాచింగ్ ఉండాలి. నేను చెప్తా చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ వాచ్ ఆరెంజ్ బ్లాక్ బ్రేస్లెట్ వేసుకునే, బ్లాక్ షూస్ ఉండాలన్నమాట, బ్లాక్ బెల్ట్ ఉండాలి. మళ్ళీ వేరే కలర్స్ ఏమి ఉండకూడదు. బ్రౌన్ ఉంది కదా వేసుకుంటే, ఆహా లేదు, బ్లాక్ ఉండాలి. మీరు కూడా అంతే కదా, ఈ డ్రెస్ కి ఇలాంటి ఇయర్ రింగ్స్ సూట్ అవుతాయి. అవన్నీ మేము దగ్గర నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాము. మీరు పెట్టుకోరు కదా. పెట్టుకుంటాం కదా, దొరికింది కదా సన్ గ్లాసెస్. ఇది ఎంతసేపు వెతికాము? ఇది ఎక్కడ చెప్పు. అబ్బాయిలు కూలింగ్ గ్లాసెస్ ఎందుకు వేసుకుంటారో నాకు బాగా తెలుసు. నాకేంటి, అందరు అమ్మాయిలకి బాగా తెలుసు. ఓకే, అందరు అమ్మాయిలకి ఏం తెలుసు? మీరు కూలింగ్ గ్లాసెస్ వేసుకునేది కూలింగ్ ఎఫెక్ట్ కోసం కాదు, కలర్స్ చూడడానికి. అది మీరు చూస్తున్నారని ఎవరికి తెలియకూడదు కదా. అందుకే ఇవి ఇలా పెట్టుకొని ఇలా స్టైల్ గా మేనేజ్ చేస్తూ ఉంటారు. చాలా బాగున్నావు.
కాదే కలర్స్ కాదు, ఇది వేసుకుంటే మొత్తం అంతా బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. కలర్స్ ఏం మంచి కవర్ డ్రైవ్ వాడవప్ప. కలర్స్ అంటే ఏదో తెలియనట్టు అమాయకంగా చెప్తున్నాడు అసలు. చూడు ఏయ్, నాకెందుకు పెడుతున్నావు? ఎంత బాగుంది చూడు. యా నైస్. చాలు చాలు, నువ్వు నా కంటికి గ్లాసెస్ పెట్టినట్టు నా చెవులో పువ్వు పెట్టకు. నువ్వు ఇందాక స్టార్టింగ్ లో ఫోన్ చూస్తూ ఏదో చేస్తున్నావు కదా, నేను వచ్చేసరికి జాలైన్ అని చెప్పి పెద్ద ఓవర్ యాక్షన్ చేసావు. నాకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు. ఇక్కడ చూడు, నాకు తెలియకుండా నన్ను సైడ్ చేసేసేసి నువ్వు ఒక్కడివే వీడియో స్టార్ట్ చేసేస్తున్నావు కదా, వీడియో చేస్తున్నావు కదా. కాదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్ప్లాషీ వైబ్స్. హ్యాపీ వాలెంటైన్స్ డే గైస్. అవును, ఇందాకేంటి ఫోన్ లో ఉపేంద్ర లవ్ గురించి ఏదో చెప్తుంటే చూస్తున్నట్టున్నావు. ఏం చూస్తున్నావు? ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద పాయింట్. అదే నేను ఇప్పుడు ఇది ఈ రోజు వ్యాలంటైన్స్ డే. అవును, వ్యాలంటైన్స్ డే. ఇలా మనలాగా హస్బెండ్ అండ్ వైఫ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు బయటకి వెళ్తారు, డేట్ కి వెళ్తారు, గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఐ లవ్ యూ కూడా చెప్పుకుంటారు, ఐ లవ్ యూ అని ఇట్లా ప్రపోజ్ కూడా చేసుకుంటారు. కానీ యాక్చువల్ గా గైస్, లవ్ అంటే ఏంటి చెప్పు? లవ్ అంటే ఏంటి లవ్ అంటే? దానికి ఏమైనా యూనివర్సల్ డెఫినేషన్ ఉందా? లవ్ అంటే యూనివర్సల్ డెఫినేషన్ ఏమి ఉండదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు నీ దృష్టిలో లవ్ కి డెఫినేషన్ వేరు ఉంటది, నాకు వేరు ఉంటది, ఆడియన్స్ కి వేరు ఉంటది, ఇంకొకరికి వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా వేరు వేరుగా ఉంటే అది లవ్ ఎట్లా అవుతుంది? అది ఎవరి వాళ్ళ పర్సెప్షన్, అది పర్సనల్ పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన లల్లీస్ క్రియేటివ్ కార్నర్ లల్లీని అడుగుతాం, లవ్ అంటే ఏంటో. ఓకే లల్లీ, కమ్ ఆన్. లల్లీ, వాట్ ఈస్ లవ్? లవ్ అంటే నా దృష్టిలో కంఫర్ట్. కంఫర్ట్ అంటే లగ్జరీలు, కార్లు, బంగ్లాలు, ఇల్లు డబ్బులు ఖర్చు పెట్టడాలు, ఇది కాదు కంఫర్ట్ అంటే. కంఫర్ట్ అంటే మనం 100% వాళ్ళని యాక్సెప్ట్ చేయగలగడం, వాళ్ళతో కంఫర్టబుల్గా ఉండడం, వాళ్ళు మనని 100% యాక్సెప్ట్ చేయాలి. ఇన్సెక్యూరిటీ ఉండకూడదు, జడ్జ్మెంట్, వాళ్ళు ఏమైనా జడ్జ్ చేస్తారా అలాంటి భయాలు అవేమీ అనిపించకూడదు అనమాట. కంఫర్టబుల్గా మనం ఎలా ఉన్నా, ఏ డ్రెస్ వేసుకున్నా, ఏం చేసినా ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా కూల్గా, పీస్ఫుల్గా, చిన్న చిన్న జోకులు వేసుకుంటూ ఆనందంగా లీడ్ చేయడమే నా దృష్టిలో లవ్ అంటే. అండ్ ద మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఆక్వర్డ్ సైలెన్స్ డెవలప్ అవుతుంది ఒక పాయింట్ తర్వాత. ఆ సైలెన్స్ పీస్ఫుల్గా అనిపించాలి, కానీ ఆ సైలెన్స్ మనకు ఓవర్వెల్మింగ్గా అనిపించి మనం ఆ రిలేషన్లో ఉండలేనంత భయంకరంగా అనిపించకూడదు. సో దీన్ని నేను లవ్ అనుకుంటున్నా. చెరి, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, సో ఎప్పుడు రొటీన్గా బయటకు వెళ్తాం, తింటాం, డేట్స్కి వెళ్తాం, ఇవన్నీ కాకుండా మనకి పెళ్ళి ఇప్పుడు 2.5 years వస్తుంది కదా. అంతే అంతే, అదే అవుతుంది కదా. సో బేసిక్గా కపుల్స్ అంటే ఏంటి, కంపాటబిలిటీ ఉండాలి అని అంటారు కదా. ఉంది కదా. ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం ఒక చిన్న కంపాటబిలిటీ టెస్ట్ చేద్దామా? సో దాన్ని బట్టి మనకి ఎంత కంపాటబిలిటీ ఉందని తెలుస్తుంది. టెస్ట్ అవసరమా? ఓకే చెయ్యి, ఏముంది టెస్ట్ లో నేనే విన్ అయ్యేది, నాకు తెలుసు కదా. చూద్దాం ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇప్పుడు నేను ఈ ఛాలెంజ్ లో గెలిచాను అనుకో, నాకేమిస్తావు? ఏంటి ఏమి ఛాలెంజ్ లో గెలిస్తే కంగ్రాచులేషన్స్ చెప్తాను, అంతే సింపుల్. గిఫ్ట్ ఇవ్వాలి. హలో, ఇది ఇలాంటి టెస్ట్లన్నీ పెట్టి నువ్వు ఆడియన్స్ మాయ చేసి, అంటే నన్ను కూడా మాయ చేసి గిఫ్ట్ ఇవ్వకుండా టైం పాస్ చేసి దొబ్బేమంటావా? సరే చాలు, కంప్లైంట్స్ ఇచ్చింది చాలు, నీకు గిఫ్టే కదా కావాలి. సరే నీకేమి ఇస్తానంటే స్పెషల్ ఇవ్వాలి, బెస్ట్ హస్బెండ్ ట్రోఫీ గిఫ్ట్ ఇస్తాను నీకు, ఓకేనా? అంటే వ్యాలంటైన్స్ డే కి ఆల్రెడీ నాకు చూపించిన గిఫ్ట్ ఇచ్చి అదే నువ్వు విన్నర్ అని చెప్తావా? ఏదైతే ఏముంది, నువ్వు బెస్ట్ హస్బెండ్ కదా, మరి కాదా చెప్పు? బెస్ట్ హస్బెండ్, యా బెస్ట్ హస్బెండ్. అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు. మరి అట్లాంటప్పుడు ఆ గిఫ్ట్ ఇస్తాను, తీసుకో. ప్రాబ్లం ఏంటి? ఇంకో గిఫ్ట్ కూడా కావాలి. ఇంకో గిఫ్ట్ కావాలా? కావాలి. ఎన్ని గిఫ్ట్స్ కావాలి నీకు? సరే ఏం గిఫ్ట్ కావచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి నువ్వు ఎలాగో నాకు ఎప్పుడు చాక్లెట్స్ తినిపివు, సో నేను చాక్లెట్స్ తినాలనుకుంటాను ఈసారి. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు గెలిస్తే నేను నీకు చాక్లెట్ ఇవ్వాలన్నమాట. గెలిస్తే చాక్లెట్, యా గెలిచిన కోసం కదా. గెలుస్తాను ఖచ్చితంగా, తెలుసు అది. సరే నువ్వు గెలిస్తే నీకు కంపల్సరీ నేను చాక్లెట్ ఇస్తాను, ఓకేనా? ఓకే, నాకు ఫెరో రాషర్ కావాలి. నేను చాక్లెట్ ఇస్తానన్నాను, ఏ చాక్లెట్ అనేది నేను చెప్పలేదు, కమిట్మెంట్ ఇవ్వను నేను. సమ్ యుఎస్ చాక్లెట్, ఏదో ఒక చాక్లెట్, నీకు చాక్లెట్ కావాలి అంతే కదా, చాక్లెట్ ఇస్తాను, ఓకే? ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ చూద్దామా, ఆ కంపాటబిలిటీ టెస్ట్ చేద్దామా? ఓకే, అడిగి ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. What was the first gift
between you two. What was the first gift that I gave you? First gift that you gave me. That is the question. చెప్పు. వెరీ ఈజీ క్వశ్చన్. ఇలాంటివన్నీ ఈజీ మా. చెప్పమ్మా, ఈజీ అంటే సరిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఒక్క నిమిషంలో రావాలి అట్లా, 1 సెకండ్ లో చెప్పాలి. షాక్ అవుతుంది. ఎందుకు నువ్వు షాక్ గురి వద్దు. చెప్పు. అప్పుడు నువ్వు మన పెళ్లి చూపులప్పుడు మన పెళ్లి రోజుకు ముందు నా బర్త్డే ఉంది. అప్పుడు నువ్వు నాకు ఒక వస్తువు ఇచ్చావు. అది అమూల్యమైన వస్తువు అన్నమాట. ఏంటా వస్తువు? అది కేక్. కేక్ అనేది వస్తువు ప్లస్ అమూల్యమైన వస్తువు అంతే కదా. కాంటెస్ట్ కరెక్ట్ గానే చెప్పావు. మన పెళ్లికి ముందు రోజు అని చెప్పావు బాగా. గైస్, మా పెళ్లి 10th ఆగస్ట్, సుధీర్ బర్త్డే వచ్చి 9th ఆగస్ట్. మా పెళ్లికి ముందే చెర్రీ బర్త్డే అనమాట. ఆ రోజు నా మెహందీ యాక్చువల్లీ. సో మెహందీ కూడా పోస్ట్పోన్ చేసుకొని మరి చెర్రీకి విషెస్ చెప్దామని వెళ్ళి విష్ చేయడానికి వెళ్ళాను. అక్కడ నేను ఇచ్చిన గిఫ్ట్ అంటే కేక్ అంట. సో అంత చేసినాక కూడా గిఫ్ట్ మర్చిపోయారు, చూసారా? అదే కదా, కేక్ స్పెషల్ గా కేక్ తెచ్చాము నా కోసం, కస్టమైజ్డ్ కేక్. రైట్? కాదు, అది గిఫ్ట్ ఎలా అవుతుంది కేక్ అనేది? సో నువ్వు మర్చిపోయావు. నీకు ఇక్కడ 0, నీకు 0 కాబట్టి నాకు 1. నేను ఇక్కడ పాయింట్స్ కూడా మీకు స్క్రీన్ మీద వేస్తా ఉంటాను, చూడండి. లాస్ట్ లో ఎవరు గెలిచారో తెలుస్తుంది. ఓకే ఫైన్. ఇంకా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇది ఒక్కటే కదా. కమ్ ఆన్, షూట్ ఆల్ ది క్వశ్చన్. ఇంతకి ఏమి ఇచ్చావు నువ్వు? ఏమి ఇచ్చానా? సరే, నీకు ఒక కాంటెస్ట్ చెప్తా. నువ్వు చెప్పిందయా, దాన్ని నీకు బాగా బ్రీఫ్ చేసి చెప్పాలి. మన పెళ్లికి ముందు రోజు, దట్ ఈస్ ఆన్ 9th of August, నా మెహందీ రోజు నేను మమ్మీ నీ దగ్గరికి వచ్చాం కదా, మీరున్న ప్లేస్ కి వచ్చాం. సో వచ్చిన తర్వాత, సరే చెప్పేది నువ్వు, వచ్చిన తర్వాత నీకు కేక్ కట్ చేయించాం నీ చేత. సో కేక్ కట్ చేసేసి అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు నేను నీ చేతిలో ఒక ప్యాకెట్ పెట్టాను, గుర్తుందా? సో ఆ ప్యాకెట్ లో ఉన్నదే గిఫ్ట్. వాట్ వాస్ దాట్? నేను చెప్తాను కదా. ఫస్ట్ ఇదే క్వశ్చన్ నీకు అడిగితే నువ్వేమని చెప్తావు? నాకు గుర్తుంది. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు. ఇప్పుడైనా గుర్తొచ్చిందా? ఎనీథింగ్ కొంచెం వేగ్ గా అన్నా గుర్తొస్తే నువ్వు నాకు పాయింట్ ఇచ్చేయాలి. అలా ఏం లేదు, ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిందా పాయింట్ వచ్చేసి? చెప్పు త్వరగా. ఓకే, ఈజీ, వెరీ ఈజీ. నువ్వు నా $1 ఇచ్చావు. $. ఇప్పుడు గుర్తొచ్చిందా? గోల్డ్ డాలర్. ఎస్ అంటే సుధీర్ సుస్మిత ఇద్దరు పేర్లు ఎస్ ఉంది కాబట్టి రెండింటికి కలిపి అలాగే వస్తుంది అన్న కాంటెస్ట్ ఎస్ ఇచ్చాను గైస్. ఇక్కడ 1 పాయింట్. సో అది మర్చిపోయాడు. 1 పాయింట్ ఇక్కడ. నీకు 0, గుండు 0 పాయింట్. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు. నీకు ఇదే క్వశ్చన్ నీకు అడిగితే వాట్ వాస్ ద ఫస్ట్ గిఫ్ట్ దట్ ఐ గేవ్ యు దట్ యు రిమెంబర్? ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చాడంటే ఒక సస్టైనబుల్ బ్రాండ్ నుంచి ఒక టాప్ గిఫ్ట్ ఇచ్చాడు గైస్. సో అది నాకు బాగా గుర్తుంది. అది ఎప్పుడంటే నా బర్త్డేకి సస్టైనబుల్ బ్రాండ్ నుంచి, అది కూడా పెళ్లికి ముందే వచ్చింది గైస్. నా బర్త్డే కూడా, మా ఎంగేజ్మెంట్ జరిగింది వచ్చి May 7th, కానీ నా బర్త్డే వచ్చి May 15th. సో తక్కువ డ్యూరేషన్ ఉంది కదా. సో ఆ టైంలో నాకు ఒక గిఫ్ట్ కొరియర్ పంపించాడు. అదే సస్టైనబుల్ బ్రాండ్ నుంచి ఒక టాప్ అనమాట. సో అది నాకు బాగా గుర్తుంది. కానీ మన చెర్రీకి మాత్రం నేనేమి ఇచ్చానో గుర్తులేదు. ఓకే, సో ఇది అయిపోయింది. నీకు 0, నాకు 1. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓవర్ యాక్షన్ చేయొద్దు. Who is more expressive? దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. Who is more expressive? నువ్వే చెప్పాలి. ఫస్ట్ నీకే క్వశ్చన్ కదా. ఐ థింక్ I am expressive. You are expressive. Guys, basic గా ఏంటంటే we both are equal, same. ఎలా చెప్పాలంటే it depends on the mood, it depends on the situation. అలా కాకపోతే మా ఇద్దరి కాన్సెప్ట్ ఏంటి అంటే, మేము ఫాలో అయ్యేది ఏంటంటే, ఇఫ్ ఎనీథింగ్ ఏదున్నా సరే we should discuss among ourselves and take a decision. అలా చెప్పేది విను, చెప్పనివ్వు. సో అలాగా, సో ఏదైనా సరే ఎనీథింగ్, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఫస్ట్ మా ఒపీనియన్స్ మేము ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. అండ్ వీ కన్సిడర్ ఈచ్ అదర్ డెసిషన్స్ అండ్ ఫైనల్లీ ఒక డెసిషన్కి వస్తాం. అట్లా కాదు నువ్వు చెప్పింది నేను చేయాలి, నేను చెప్పింది నువ్వు చేయాలి, అలా ఏం లేదు. ఇట్స్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో కరెక్ట్. ఇప్పుడు చూసారా, ఎవరు ఎక్కువ ఎక్స్ప్రెసివ్, నేనా తనా? షీ ఇస్ మోర్ ఎక్స్ప్రెసివ్. ఓకే, ఇప్పుడు ఈ కాంటెస్ట్ లో గైస్, బట్ నాట్ ఆల్ ద టైమ్. కొన్నిసార్లు నేను చాలా బ్లంట్ గా సైలెంట్ అయిపోతాను, ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియనప్పుడు. దెన్ హీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, హీ టేక్ ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ ఆర్ ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్స్ అన్నమాట. నువ్వు ఎక్స్ప్రెస్ చేసేది గొప్ప కాదు, ఎంత ఎఫిషియెంట్ గా, ఎంత ఎఫెక్టివ్ గా ఎక్స్ప్రెస్ చేస్తావు. అంటే ఇప్పుడు నేను ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా చెప్పలేదా? సో దీనికి ఐ గెస్ ఇద్దరికి ఈక్వల్ కాబట్టి నీకు 1 పాయింట్, నాకు 1 పాయింట్. ఇప్పటికి కూడా నేనే లీడ్ లో ఉన్నాను గైస్. 1 పాయింట్.
Okay, come on, shoot up. Next question. Next question would be, Who said I love you first? Bring it on. who said I love you first? It is me, man. Nenu. ఎప్పుడు I love. when you ఇదే ఇంకో క్వశ్చన్ ఇంత క్వశ్చన్ ఒక క్వశ్చన్ హూ సెడ్ ఐ లవ్ యూ ఫస్ట్ అంటే డన్. సరే గైస్, అసలు ఈ క్వశ్చన్ లో క్లారిటీ లేదు. ఫస్ట్ హూ సెడ్ ఐ లవ్ యూ ఫస్ట్ అంటే ఏంటి? నోట్ తో చెప్పడమా లేకపోతే టెక్స్ట్ చేయడమా? దేర్ ఇస్ నో క్లారిటీ ఇన్ దిస్ క్వశ్చన్. చెప్పండి. నేనే తెలుసు కదా నీకు. సరే, నేను అగ్రీ చేస్తాను గైస్. ఈ పాయింట్ చెర్రీకే ఇద్దాము, ఎందుకంటే ఆఫ్ కోర్స్ టెక్స్ట్ లోనే చెప్పాడు, నాట్ వోకల్ గా ఏం చెప్పలేదు, వాయిస్ తో ఏమీ చెప్పలేదు, టెక్స్ట్ లోనే మెసేజ్ చేశాడు. అది కూడా గుర్తుంది. ఫస్ట్ టైం. సో నీకు 1 point. నెక్స్ట్ క్వశ్చన్. What color dress was wore during your pelli choopulu? చూపులు. నీ పెళ్లి చూపు. నా పెళ్లి చూపులు కాదు, మన పెళ్లి చూపులు. నాకు ఒకదానికి సపరేట్ గా పెళ్లి చూపులు, నీకు సపరేట్ గా పెళ్లి చూపులు. ఓకే, మన ఇద్దరు పెళ్లి చూపులప్పుడు నాకైతే క్లియర్ గా గుర్తుంది. అండ్ నో డౌట్ వాట్ నువ్వు ఒక ఆరెంజ్ కలర్ దాని ఏమంటారో తెలియదు, క్లియర్ గా డ్రెస్ ఉంటాయి కదా, క్లియర్ కట్ బ్లూ కలర్ లంగావోని వేసుకున్నావు అండ్ విత్ అన్ ఆరెంజ్ కలర్ టాప్ ఇట్లా వేసుకొని వచ్చావు. ఇట్స్ నాట్ ఎ టాప్. దాని లంగావోనిలో లంగావోనిలో ఓని, సారీ ఏదో అప్పుడప్పుడు పొరపాట్లు వస్తుంటాయి. యునో లంగావోనిలో టాప్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అలాంటి డ్రెస్ ట్రై చేయకపోతే డిజైనర్ చెర్రీ దగ్గరికి రండి, తయారు చేసి ఇస్తాడు. ఓనీలే సరే. ఓకే, ఐ గివ్ యూ దట్. ఇప్పుడు నీకు గుర్తుందా ఏంటి మన పెళ్లి చూపులప్పుడు నేనే డ్రెస్ వేస్తున్నా, గుర్తుందా? అది చాలా అసలు అబ్బాయి డ్రెస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఏ డ్రెస్ మీరు ఏం వేసుకుంటారు? ఒక షర్ట్ ఒక ప్యాంట్ వేసుకుంటారు. మాకంటే 1,00,000 డ్రెస్సులు ఉంటాయి, మీకేముంటాయి? నువ్వు ఏ కలర్ నేను డ్రెస్ వేసుకున్నాను పెళ్లి చూపులప్పుడు చెప్పాలి, నువ్వు గుర్తుండాలి. నువ్వు ఒక పూల్ షర్ట్ వేసుకొచ్చావు. పూల్ షర్ట్. ఓకే ఓకే, ఏ కలరు? అదే పూల్ కలరు. డన్, షీస్ డన్. పాయింట్ నాకే ఇక్కడ. ఇప్పుడు చెప్తాను రివీల్. ఒక గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాను అండ్ తనకి ఎట్లాగో నేను సస్టైనబుల్ గిఫ్ట్స్ ఇవ్వాలని నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. దానికి గ్రీన్ కి ఏంటి సంబంధం? గ్రీన్ అంటే సస్టైనబుల్. ఆ పెళ్లి చూపు గ్రీన్ వేసుకొస్తే లైఫ్ లో నేను నీతో ఉంటానని, అది సింబాలిక్ గా నేను గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని వస్తే నువ్వు దాన్ని చూడవా? హౌ ఎంబారసింగ్, ఇన్సల్టింగ్. ఇక్కడ చెర్రీ కలర్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు, నేను డీటెయిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. అక్కడ పూల్ షర్ట్ ఉంది అని చెప్పాను కదా, దే ఆర్ డీటెయిల్స్, రైట్? కలర్ కూడా ఉండాలి కదా, కలర్ ఇస్ ఎవర్ గ్రీన్. ఓకే, ఐ గివ్ ఇట్ టు యు. అందుకే ఆ గ్రీన్ షర్ట్ వేసుకొచ్చాను, ఎవర్ గ్రీన్ హస్బెండ్ నేను. ఓకే, ఐ గివ్ ఇట్ టు యు. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి, Who says sorry first? Who says sorry first? It's always me. Excuse me. Okay. సారీ చెప్పాలంటే గైస్ ఫస్ట్ గొడవ అవ్వాలా? సారీ చెప్పేంత ఎక్స్ట్రీమ్ గొడవ అవ్వాలి. మా మధ్య అంత ఎక్స్ట్రీమ్ గొడవలు ఏం జరగలేదు, ఆర్గ్యుమెంట్స్ కూడా జరగలేదు, కానీ డిస్కషన్స్ అయితే జరిగాయి. లైక్ ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి, డిస్కషన్స్ జరుగుతాయి, అండ్ రెండింటి గురించి ఇద్దరు వర్షన్స్ డిస్కస్ చేసుకొని ఒక కన్క్లూజన్కి అయితే వస్తాం. అలా జరుగుంటాయేమో కానీ పెద్ద డిస్కషన్స్ అంటే గొడవలు లైక్ అపాలజీ చెప్పేంత ఎక్స్ట్రీమ్ గొడవలు, తిట్టుకోవడాలు అలాంటివి అయితే ఇప్పుడు దాకా ఏమీ జరగలేదు, టచ్ వుడ్. సో అలాంటివి ఏం జరగలేదు కాబట్టి ఈ క్వశ్చన్కి కూడా ఇద్దరికి పాయింట్స్. ఇది వుడ్ కాదు, దిస్ ఇస్ టచ్ వుడ్. ఓకే, మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. Who gets more comfortable talking to strangers? అది ప్రతిసారి నేనే. యా, అదేంటో విచిత్రం, నీకు తెలుసు కదా. ఏంటి తెలుసు? నేను చెప్తాను గైస్, దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఆఫ్ కోర్స్ హి ఇస్ కంఫర్టబుల్ టాకింగ్ టు దిస్. నేను వెనకాలకి వెళ్ళిపోతాను. యా, బ్యాక్ స్టోరీ చెప్పు. ఇట్రా, పర్వాలేదు, ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఇక్కడ ఉండు. స్ట్రేంజర్స్ తో మాట్లాడడం అనేది ఒక ఆర్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో చెర్రీ అలా అంటే, ఇప్పుడు మీరు ఎవరో అసలు చెర్రీకి తెలియదు అనుకోండి, బాగా మాట్లాడేస్తారు, బాగా క్లోజ్ అయిపోయినట్టు. నేను చూస్తూ ఉంటాను, ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడేస్తున్నాడే అని చెప్పి. బట్ నేను అలా కాదు గైస్, నాకు తెలియని వాళ్ళతో అంత కంఫర్టబుల్గా నేను ఇనిషియేషన్ తీసుకొని మాట్లాడలేను. చెర్రీ అలా కాదు. తాగుంటాడు ఇట్లా తెలియని వాళ్ళతో వెళ్ళి చాలా కంఫర్టబుల్గా మాట్లాడేస్తాడు. బట్ ఇక్కడ మాట్లాడడం తప్పేంటని మీరు అనొచ్చు. మాట్లాడడం తప్పేం కాదు, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. కానీ లేటర్ ఆన్ వాళ్ళతో ఒక రిలేషన్షిప్ డెవలప్ అయిపోయింది, ఏదో ఫ్రెండ్షిప్ ఆర్ ఇంకేదన్నా డెవలప్ అయిపోయిన తర్వాత, సో పోను వాళ్ళు మనకి స్ట్రేంజర్స్ కాదు కదా, వాళ్ళు నార్మల్ పీపుల్, ఫ్రెండ్స్ అయిపోతారు కదా.
అప్పుడు ఇక్కడ మొహమాటం స్టార్ట్ అవుతుంది. స్లోలీ అక్కడ మాట్లాడడం తగ్గించేస్తాడు అనమాట. స్లోలీ చాలా కంఫర్ట్ లెవెల్స్ తగ్గిపోయి మాట్లాడడం తగ్గించేస్తాడు. అప్పుడు ఇక్కడ నేను పిక్చర్లో వస్తానమాట. అప్పుడు నేను మాట్లాడతాను కంఫర్టబుల్గా వాళ్ళతో. అప్పుడు నేను అక్కడ వచ్చి వాళ్ళతో చెర్రీ మాట్లాడని మాటలు ఏమన్నా ఉంటే వాటన్నింటినీ గ్యాప్స్ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలాంటి ఆడ్ టాలెంట్ ఎవరికి ఉందో నాకు ఇప్పుడు దాకా తెలీదు. నేను చెర్రీలోనే చూస్తున్నాను ఫస్ట్ టైం. ఇంతక వరకు ఇప్పుడు దాకా నేను చూడలేదు ఇలాంటి వాళ్ళు స్ట్రేంజర్స్ తో కంఫర్టబుల్ గా ఉండే వాళ్ళని చూసాను. బట్ వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయినాక వాళ్ళతో కంఫర్టబుల్ లేకుండా మాట్లాడే వాళ్ళని చెర్రీని చూస్తాను. తనైతే ఈ విషయంలో రివర్స్. ఫస్ట్ ఎవరైతే తన కంఫర్టబుల్ ఉంటారో వాళ్ళతో మాత్రమే మాట్లాడుతుంది. స్ట్రేంజర్ తో అస్సలు మాట్లాడను కాదు, మాట్లాడతాను బట్ లైక్ నాట్ దట్ క్లోజ్. చెర్రీ మాట్లాడంత ఓపెన్ అవ్వదన్నమాట. అంత క్లోజ్ గా మాట్లాడు. షీ డజంట్ ఓపెన్ అప్ విత్ స్ట్రేంజర్స్ విచ్ ఇస్ గుడ్ ఓన్లీ. అందుకే కదా పెళ్లి చేసుకున్నాను. సారీ. ఓకే, ఇట్స్ రిజల్ట్ టైం గైస్. ఓకే, ఏవేం పాయింట్స్ ఎంత వచ్చాయో చూద్దాం. ఓకే, క్యాలిక్యులేషన్ చెర్రీ ఇట్స్ ఎ డ్రా. యాక్చువల్లీ డ్రా అయితే నేనే విన్నాను. కమ్ ఆన్, రిజల్ట్స్ డ్రా అయిపోయింది చెర్రీ. అంటే ఇప్పుడు నీ గిఫ్ట్ క్యాన్సిల్, నీ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బాయ్. అట్లా వెళ్ళిపోతావేంటి? ఏంటి అక్కడ డ్రా అయింది. డ్రా అంటే ఇద్దరు గెలిచినట్టు. అవును, అందుకే నీకు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇద్దరు గెలిస్తే ఇద్దరు గిఫ్ట్ తీసుకోవాలి. మన ఇద్దరం గిఫ్ట్ కావాలి. అంటే నాకు కూడా గిఫ్ట్ ఇవ్వాల్సిందే. గిఫ్ట్ ఇవ్వాలా? అంటే మన ఇద్దరం కలిసి పంచుకోవాలి గిఫ్ట్ ని. చాక్లెట్ అన్నా లేకపోతే ట్రోఫీ అన్నా. ట్రోఫీ పగలు కూడా తీసుకుందామా? ఓకే, ఇప్పుడు నీకు చాక్లెట్ కావాలి అంతే కదా? అంతే. సరే, నేను తీసుకొస్తాను. ఓకే, చాక్లెట్ కొందాం రా మన ఇద్దరు. ఎక్కడికి? చాక్లెట్ కొనిస్తా అన్నావు కదా. నేను చాక్లెట్ ఇస్తానన్నాను గైస్. కావాల్సింటే వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకొని చూసుకో, ఫుటేజ్ లో ఉంటది. నేను చాక్లెట్ ఇస్తా అన్నా, కొనిస్తానని చెప్పలేదు కదా. అంటే నాకు తెలియకుండా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నావా చాక్లెట్? ఫ్రిడ్జ్ లో కూడా లేదు. ఎలా ఇస్తావు నువ్వు? నేను ఇస్తాను. ఎందుకు నీకు అంత ఆత్రము? నీకు స్వీట్ పిచ్ ఉందని అందరికి తెలియాలా ఏంటి? నువ్వు వెయిట్ చేయి కాసేపు, నేను నీకు స్పెషల్ గా చాక్లెట్ ఇస్తాను. స్పెషల్ చాక్లెట్ ఏంటి? చాక్లెట్ ఏంటి? డైరీ మిల్క్, ఫెరో రోషరా, లేకపోతే బెల్జియం చాక్లెటా, లేకపోతే జర్మనీ? హోల్డ్ ఆ బ్రాండ్స్ ఏమీ కాదు. ఇప్పుడు దాకా నీ లైఫ్ లో నువ్వు తినని చాక్లెట్, నువ్వు టేస్ట్ చేయని ఫ్లేవర్ నీకు ఇస్తాను. ఓకేనా? తినుండవు, అసలు ఆ బ్రాండ్ వినుండవు, ఆ పేరే వినుండవు, ఆ చాక్లెట్ తినుండవు, చూసుండవు కూడా. అట్లీస్ట్ నీకు ఇంత స్వీట్ పిచ్ ఉంది అయినా కూడా. అట్లీస్ట్ మన వ్యూవర్స్ కన్నా తెలిసి ఉండాలి కదా చాక్లెట్ గురించి. నువ్వు ఇంతగా చెప్తున్నావు అంటే ఏదో స్పెషల్ చాక్లెట్. అది నా స్పెషల్ అది కాబట్టి. మీరు గెస్ట్ చేయగలుగుతారా? అయితే కామెంట్స్ లో చెప్పండి ఏంటి ఆ బ్రాండ్ అని. అవును చెప్పు, ఏంటి ఆ చాక్లెట్ బ్రాండ్ ఏంటి? వెయిట్ చేయి, పేషెన్స్ మ్యాన్, వెయిట్ చేయి. నేను వెళ్ళి తీసుకొని వస్తాను, వెయిట్ చేయి. అదే నీకు తెలుస్తుంది. నువ్వు వెయిట్ చేయి, నేను వెళ్ళి చాక్లెట్ తీసుకొస్తాను. ఓకేనా? ఓకే, తీసుకురా వెళ్ళు. ఓకే గైస్, ఇప్పుడే సుస్మిత చాక్లెట్ తీసుకొని వస్తానింది. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్యాప్ లో నాకు అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, అసలు ఎందుకు చేసుకోవాలి మనం అంటే ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? 3rd centuryలో రోమన్ ఎంపైర్ లో క్లౌడియస్ అని ఒక కింగ్ ఉన్నాడు అనమాట. ఆయన ప్రతి ఒక్క కపుల్స్ ని, విమెన్ ని, మెన్ ని సెపరేట్ చేసేవాడు అందరిని. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళ ఎంపైర్ కి, వాళ్ళ రాజ్యానికి ఒక థ్రెట్ ఉన్నింది. సో అందరినీ ఆ థ్రెట్, తన రాజ్యాన్ని కాపాడుకోవాలంటే థ్రెట్ ఉంది కాబట్టి సైన్యం ఎక్కువ కావాలి, సైన్యం బలంగా ఉండాలని చెప్పి ఆయన ఏం చేశాడు, ఇట్లా మెన్ అంతా మ్యారేజ్ అయితే మొత్తం వాళ్ళు వీక్ అయిపోతారు, మ్యారేజ్ అయిన తర్వాత యుద్ధానికి వీక్ అయిపోతారని చెప్పి సో విమెన్ ని, మెన్ ని సెపరేట్ చేశారు. అప్పుడు విమెన్ చాలా స్ట్రెస్ గురైపోయి వాళ్ళు తన లవ్డ్ వన్స్ కి దూరంగా ఉంటున్నారని చాలా బాధపడిపోయారు. ఆ టైంలో సెయింట్ వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తి ఈజ్ అ వెరీ ఫేమస్ ప్రీస్ట్ అనమాట. అతను కొంచెం మ్యాజికల్ పవర్స్ ఉంది, ఈజ్ అ ఫేమస్ ప్రీస్ట్. సో అతను ఇలాంటి వాళ్ళకంతా హెల్ప్ చేసేవాడు అనమాట, ప్రేమికులకి. సో వాళ్ళని కలపడం కానీ, వాళ్ళకి పెళ్లి చేయడం అవన్నీ చేసేవాడు. అది చేస్తున్నప్పుడు ఈ రాజుకు తెలిసిపోయింది, నాకు తెలియకోకుండా ఇతను ఒక ప్రీస్ట్ ఇట్లా వచ్చి నా రాజ్యంలో నాకు తెలియకోకుండా ఇలాంటి పనులు చేస్తాడని పిలిపించి నేను జైల్లో తోసేస్తాడు. సో జైల్లో ఉండంగా కూడా వ్యాలంటైన్ ఏం చేస్తాడంటే జైలర్ ఈ తోడు ఖైదీలతో ఉంటారు కదా, వాళ్ళకంతా ప్రసంగాలు ఇస్తున్నప్పుడు జైల్లో ఉండే జైలర్కి షాక్ అయిందనమాట. కొంచెం మ్యాజిక్ ఇతను వేరే పవర్ ఉంది కదా అని చెప్పి తన కూతురికి, జైలర్ కూతురికి కళ్ళు సరిగ్గా పనిచేయమన్నమాట. కూతురిని తీసుకొస్తాడు ఈయన దగ్గరికి, ఏదో మ్యాజిక్ పవర్ ఉంది. సెయింట్ వ్యాలంటైన్ వాళ్ళ కూతురు ఎదురుకొస్తే
ఏదో సమ్ మ్యాజిక్ పవర్ వేసి ఇట్లా అంటాడు సంథింగ్, ఏదో దేవుడు వాక్యాలు చెప్తాడు అనమాట. అప్పుడు సడన్ గా కళ్ళు బాగా పనిచేస్తుంది. అప్పుడు షీ వాజ్ వెరీ గ్రేట్ఫుల్ అనమాట. జూలియా చాలా గ్రేట్ఫుల్ అయ్యి షీ ఫెల్ ఇన్ లవ్ విత్ సెయింట్ వ్యాలంటైన్. సో ఇప్పుడు ఇది కట్ చేస్తే నెక్స్ట్ ఏమైందంటే, ఇప్పుడు ఈ రాజుకి మళ్ళీ తెలిసిపోయింది, ఓ ఈ సెయింట్ వ్యాలంటైన్ గారు మళ్ళీ ఏదో ఇట్లా జైల్లో పెట్టినా కూడా అందరినీ మార్చేస్తున్నాడు, ఇట్లా అంతా మొత్తం డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి పిలిపించి వార్నింగ్ ఇస్తాడు. సెయింట్ వ్యాలంటైన్, నువ్వు ఈ పనులన్నీ ఆపేస్తావా, ఈ ప్రేమికుల్ని కలిపేది ఎన్ని ఆపేయి, లేకపోతే నీ తల నరికేస్తా అంటాడు. తర్వాత సెయింట్ వ్యాలంటైన్ ఏమంటాడు, నేను ప్రేమికుల్ని విడదీయలేను, ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని కలిపేయడానికే ట్రై చేస్తాను, ప్రేమకు ఉండే పవర్ అలాంటిది, ఎంత చెప్పినా కూడా విడదీయలేము, నేను దీన్ని విడదీయలేను అని చెప్పి గట్టిగా చెప్పేస్తాడు అనమాట. అప్పుడు ఓకే వినవా, తల నరికేస్తాడు. సో దాని అర్థం ఏమంటే సెయింట్ వ్యాలంటైన్ ప్రేమికుల కోసం, ప్రేమ కోసం ఎంత ఏ లెవెల్కి వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి తన ప్రాణాన్ని అర్పించేశాడు అనేది ఈ స్టోరీ. ఇప్పుడు దీన్ని కట్ చేస్తే ఇంగ్లాండ్లో, సో ఇది అయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్లో ఒక పర్టికులర్ సీజన్ ఉంది. ఆఫ్ కోర్స్ మనకి ఇండియాలో కూడా అదే సీజన్ ఉంటుంది, ఇంగ్లాండ్ లో కూడా. సో ఫిబ్రవరి ఇస్ అ ప్రైమ్ మేటింగ్ సీజన్ అనమాట. సో ఎస్పెషలీ 12th, 13th, 14th కొంతమంది అబ్జర్వ్ చేశారు. సో బర్డ్స్ కి ఇది ప్రైమ్ మేటింగ్ సీజన్. సో దాన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓకే ఫైన్, పక్షులకి ఇంత ప్రేమ ఉంది, ఈ టైంలో ఇట్లా కలుసుకుంటున్నారు అని. ఇప్పుడు దాన్ని సెయింట్ వ్యాలంటైన్ మన లైఫ్ లో క్రియేట్ చేసిన ఒక ఇంపాక్ట్ కి వాళ్ళు దాన్ని ఇంకా సెలబ్రేట్ చేసుకున్నారు. ఓకే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం, మనం లవ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని. అలా వ్యాలంటైన్స్ డే అనేది స్టార్ట్ అయింది అనమాట.